అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కమ్మూరి వేణుగోపాలరావు గారి హారతి నవల చదువుకుంటున్నాము. ఆదిశేషయ్య గారు ఒక్క క్షణం ఆలోచించి ట్యాంక్ బండికి పోనీ అన్నారు. కారు ట్యాంక్ బండి దగ్గరకు వెళ్లే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. చిట్టిబాబు కూడా ఏ కళ్ళనున్నాడో ఏమీ ప్రశ్నలు వేయకుండా ఊరుకున్నాడు. కారు దిగగానే చిట్టిబాబు హారతి చేపట్టుకున్నాడు. ఒక సిమెంట్ బెంచి దగ్గరకు వచ్చాక, ఇక్కడ కూర్చుందామక్క, బాగుంది అన్నాడు. హారతి ఆదిశేషయ్య గారి ముఖం వంక చూసి నవ్వింది. అంది, ఈ సిమెంట్ బెంచి దగ్గరే మనకు మొదటి పరిచయం కలిగింది. ఈ మాటలు ఆయన హృదయంలో ఎక్కడో తగలగా ఆమె ముఖం వంక పరీక్షగా చూస్తూ అందుమీది భావాలు చదవటానికి ప్రయత్నించాడు. చేతకాలేదు. రండి కూర్చుందాం అంది హారతి దారితీస్తూ. ఇద్దరు ముందుకు నడిచి సిమెంట్ బల్ల మీద కూర్చున్నారు. చిట్టిబాబు కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడి ఆరిపోబోయే కాంతి ఇద్దరి మీద పలుచగా పడుతోంది. ఆ సమయంలో వారిద్దరి ముఖాల మీద ఓ విధమైన ఎరుపుదనం వ్యాపించింది. అట్లా 2-3 నిమిషాలు గడిచాక ఆదిశేషయ్య గారు గబుక్కున ఆమె వంక చూసేసరికి ఆమె తన వైపే దీక్షగా చూస్తున్నట్లు గ్రహించాడు. తను చూడటం చూసి ఆమె చూపులు మార్చుకోలేదు. అలాగే చూస్తున్నది. ఏమిటలా చూస్తున్నావు హారతి? నిజం చెబితే మీకు కోపం వస్తుంది పెదబాబు గారు. నిజం చెబితే మీకు కోపం వస్తుంది పెదబాబు గారు. రాదులే చెప్పు. ఈ బట్టలు తొడుక్కుంటే మీరు ఎలా ఉన్నారో తెలుసా? అచ్చంగా పెళ్ళికొడుకులా ఉన్నారు. హారతి, ఆదిశేషయ్య గారు నివ్వెరపోయి పొడిగా అన్నాడు. అవును పెదబాబు గారు, మొదటిసారి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీరు చిట్టిబాబు తాత అవుతారనుకోలేదు. మీరు చెప్పేదాకా తండ్రే అనుకున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఈరోజు అనుకున్నాడు. ఇంత స్వచ్ఛంగా నిర్భయంగా నిజాన్ని చెప్పే అవసరం ఆమెకు ఏమొచ్చింది? హారతి ముఖం చూడటానికి భయం వేసింది ఆ క్షణంలో. చూడలేదు కూడాను. కాలం మళ్ళీ నిశ్శబ్దంగా నడిచింది. పెదబాబు గారు అంది హారతి కంఠం. ఈ విషయం పోనివ్వండి. ఇందాక ఇష్టాయిష్టాల ప్రమేయం తీసుకొచ్చి మీ మనసుకు కష్టం కలిగించానా? నాకెందుకో బాధపడుతున్నానని ప్రకటించే వాళ్ళంటే సానుభూతి కలగదండి. ఆయనిప్పుడు ఆమె వైపు తిరిగాడు. ఇన్ని రోజులైంది నువ్వు మా ఇంటికి వచ్చి. నేనెప్పుడైనా నా అంతరంగంలోని బాధని ప్రకటించుకోవటం చూసావా? లేదు. ఇవాళే కొద్దిగా వ్యక్తమైంది మీ సంభాషణలో. నా గాంభీర్యానికి నన్ను నేను అభినందించుకోవటం లేదు. ఒక్కోసారి ఆనకట్టని దాటి నదీ ప్రవాహం ముందుకు దుమికినట్లు లోపలి బాధ అన్ని తెరలను ఛేదించుకుని బయటకు దుముకుతుంది. అప్పుడు దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. అయితే అది అనుభవించిన వాళ్ళకు తప్ప బయట వాళ్ళకు తెలియదు హారతి. హారతి కనురెప్పలనెత్తి ఆయన వంక ఆశ్చర్యంగా చూసింది. ఏమీ మాట్లాడలేదు. ఈవేళ బయటపడిపోతున్నాను. మా సుశీలను చూసి ఉంటే ఈ అపనమ్మకం నీ నోటు వెంట వ్యక్తమయ్యేది కాదు హారతి. ఆమె తలాడించింది. ఏమీ మాట్లాడలేదు. ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద ఆశ్చర్యం చెప్పనా? హారతి చూపుల్లో ప్రశ్న లేని విషయం ఆయనకు తెలియదు. నేనింకా బ్రతికి ఉండటం. ఆయన చెప్పబోయేది ముందే ఊహించినట్లు తల ఊపి ఊరుకుంది. కానీ నేనిద్దరి కోసం బ్రతికి ఉన్నాను హారతి. ఆమె ముఖంలో ఆసక్తి లేదు. శ్రీధర్ కోసం, చిట్టిబాబు కోసం. ఈ జవాబు ఆమెకు తెలుసు. శ్రీధర్ బాధ కల్లారా చూడటం కన్నా నా జీవితంలో నరకం లేదు. ఎప్పటికైనా వాడు మళ్ళీ మామూలు మనిషి అయితే అదే నా ఆశ. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. హారతి అంది ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ. ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు అన్యథా భావించకండి పెదబాబు గారు. సుశీల గారు, హరిలీల గారు చివరి క్షణాల్లో మీతో మాట్లాడే అవకాశం లభించలేదు. ఒకవేళ లభించినట్లయితే తమ కోసం మీరిద్దరూ ఇలా జీవితాల్ని పాడు చేసుకోవటం వాళ్ళు కోరుకునేవారా? వాళ్ళు ఏమి కోరుకునేవారో, ఏమి కోరుకునేవారు కాదో చెప్పడానికి నాకు సాధ్యమవుతుందా హారతి? ఎందుకు సాధ్యం కాదు? మీ భార్యలను మీరంతగా ప్రేమించారే, అన్ని సంవత్సరాలు మీరు కలిసి కాపురం చేశారే, వాళ్లకు ఏ చీరలు ఇష్టమో, ఏ పువ్వులు ప్రాణప్రదమో మీకు తెలుసు. వాళ్ళు మాట్లాడబోయే ప్రతి అక్షరం తెలుసుకోలేకపోవటం మీకు చిన్నతనం కాదు? ఆదిశేషయ్య గారు ఏమీ జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నారు. కాసేపాగి, హారతి, నువ్వు నాకు ఆప్తమిత్రురాలు అయిపోయావు. నిజం చెప్తున్నాను. దుఃఖాన్ని విడిచి నాకు పారిపోవాలని లేదు కానీ
ఈ దుఃఖాన్ని భరించడం దుస్సాధ్యంగా కనిపిస్తోంది. తెలియని బరువు, తీయలేని ఊపిరి. ఈ క్షణంలో నాకు నేను బోధపడటం లేదు హారతి. మనసు వికలమైపోతోంది. ఆయన ముఖంలోని విషాద ఛాయలు, కంఠంలోని వణుకు హారతి చింతించింది. దుఃఖాన్ని గురించి నెమరు వేసుకుంటే అది పెరుగుతుందే తప్ప తక్కువ కాదు పెద్దబాబు గారు. ఏదో జరగాలి, ఎక్కడో విముక్తి లభించాలి. కానీ అవి జరగవు. దారులన్నీ నిర్దయగా మూసుకుపోయాయి. జరిగితే అర్థం లేదు. కొందరి జీవితాలకు దుఃఖం అదే సహజం, అదే శోభ. ఆమె గొంతులో ఏదో ఉంది కానీ అది తడబాటు కాదు, ఆవేదన కాదు. మెల్లగా చీకటి పడిపోయింది. చిట్టిబాబు ఆటలు చాలించి ఇహ పోదామా అక్క అన్నాడు. హారతి వాడి వంక చూసి, అయ్యయ్యో, నీ బట్టలు ఎలా దుమ్ము కొట్టుకుపోయాయో చూడు. నువ్వు రోజు ఎన్ని ఇస్త్రీ బట్టలు పాడు చేస్తావు బాబు అంది. 10 11 చాలే నీ పెంకితనము నువ్వును అని ఆమె తన పౌటి చెంగుతో వాడి ఒళ్ళు శుభ్రంగా తొడవసాగింది. మెడ దగ్గర తుడుస్తుంటే చిట్టిబాబు చక్కెలి గింతలు పెట్టినట్లయి నవ్వుకున్నాడు. వాడి నవ్వంటే హారతికి చాలా ఇష్టం. హఠాత్తుగా, పెద్దబాబు గారు, ఇష్టాయిష్టాలను విడిచి దూరంగా వెళ్ళిపోయానన్నారుగా. ఒకసారి వీడి కిలకిలా నవ్వులు చూడండి. మీ ఇష్టాయిష్టాల నిర్వచనం బోధపడుతుంది. మళ్ళీ చక్కెలి గింతలు పుట్టి చిట్టిబాబు కిలకిలమని నవ్వాడు. ఆదిశేషయ్య గారు ముగ్ధుడైపోయాడు. శరీరం పులకరించినట్లయింది. చూస్తూ అలాగే నిలబడిపోయాడు. హారతి చిట్టిబాబు ఒళ్ళంతా చక్కగా తొడవటం అయ్యాక ఆదిశేషయ్య గారి వంక తిరిగి, ఇహ పోదామా అంది. ఆయన తల ఊపి లేచి నిలబడ్డాడు. ముగ్గురు కారులోకి వచ్చి కూర్చున్నారు. ఇంటికి చేరే వరకు చిట్టిబాబు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలు చెప్పడం తప్ప ఇద్దరి మధ్య వేరే సంభాషణ జరగలేదు. ఇల్లు చేరుకునేసరికి సీతమ్మ ఇంట్లో లేదు. హారతి రాకతో ఆవిడకు కావలసినంత తీరిక చిక్కింది. సాయంత్రాలు సమీపంలోని దేవాలయానికి పురాణానికి పోయి వస్తోంది. ఆదిశేషయ్య గారు హాల్లోని సోఫాలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నారు. చిట్టిబాబు మళ్ళీ నిద్రపోతాడని హారతి ముందు వాడికి అన్నం పెట్టేసింది. చివరి ముద్ద తింటూనే వాడికి కళ్ళు మూతలు పడిపోయాయి. మూతి శుభ్రంగా తుడిచి ఆమె వాడిని ఎత్తుకుని గదిలో పడుకోబెట్టి వచ్చింది. ఆదిశేషయ్య గారి వెనుకగా నిలబడి, రండి భోజనం చెద్దురుగాని అంది. ఆయన తల వెనక్కి తిప్పి చూసి, శ్రీధరో, వాణ్ణి పిలుచుకువస్తాను, ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అంటూ సోఫాలోంచి లేవబోయారు. మీరుండండి, నేను వెళ్ళి పిలుచుకువస్తాను అని హారతి ఆయన్ని వారించి తానే మెట్లెక్కి పైకి పోయింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. హారతి తలుపులు తీసి గదిలోకి అడుగు పెట్టేసరికి శ్రీధర్ సోఫాలో కూర్చుని కింగ్ ఆఫ్ కింగ్స్లో మునిగి తేలుతున్నాడు. ఎదురుగా ఓ ఆకృతి కనిపించేసరికి అతను తల ఎత్తి వెంటనే విద్యుద్ఘాతం తగిలినట్లయి మీరా అనబోయాడు. కానీ ఆ మాటలు అతని పెదవులు దాటి బయటకు రాలేదు. భోజనం చేద్దురుగాని రండి చిన్నబాబు గారు. చిన్నబాబు గారు. ఈ పిలుపు విని అతని మత్తు పూర్తిగా వీడిపోయినట్లయింది. నరాలు పిండేసినట్లయింది. చేతిలోని గ్లాసు బల్ల మీద పడేసి లేచి నిలబడి తడబడుతున్న అడుగులతో ఆమె దగ్గరకు వచ్చాడు. చిన్నబాబునా, నేను మీకు చిన్నబాబునా అన్నాడు. కాదా మరి, నేను ఈ ఇంటి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించబడటానికి ఏర్పడిన పరిచారికను. కాదు, మీరు పరిచారిక కాదు, శ్రీధర్ వ్యాకులపాటుతో అన్నాడు. మరెవరినో చెప్పండి. హారతి నవ్వి అంది. మీరు ఏమి చెప్పాలో తెలియక అతను తడుముకుంటున్నాడు. చెప్పండి. ఇప్పుడు కాదు, కొన్నాళ్ళయ్యాక చెబుతాను. మీ దయ. ఇప్పుడు భోజనం చెద్దురుగాని రండి. మరో అడుగు ముందుకు వేస్తే తగిలేటంత దూరంలో నిలబడిన ఆమె ముఖంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ శ్రీధర్ అన్నాడు. నన్ను క్షమించండి, ఇప్పుడు నేను మూడ్స్లో లేను. నా భోజనం పైకే పంపించండి. మిమ్మల్ని తీసుకురమ్మని పెదబాబు గారి ఆజ్ఞ. అతను మళ్ళీ అదిరిపడి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏదో చెప్పి సర్దుబాటు చేయండి హారతి, ప్లీజ్. సరే అని ఆమె వెన్నుతిరిగి మెట్లు దిగి కిందకు వచ్చేసింది. వస్తున్నాడా అని అడిగాడు ఆదిశేషయ్య గారు. రాలేరుట, భోజనం పైకే తీసుకురమ్మన్నారు. ఏమనుకున్నాడో ఆయన ఇంకేమీ తర్కించలేదు. హారతి ఓ 10 నిమిషాల్లో ఓ కంచంలో
శ్రీధర్కి భోజనం అమర్చి మరో కంచం మూతపెట్టి మేడ మీదకి తీసుకువెళ్ళింది. ఆమె వస్తుందని ఊహించి శ్రీధర్ సోఫాలో బుద్ధిమంతుల్లా కూర్చుని ఉన్నాడు. ఆమె లోపలికి వచ్చి బల్ల మీద గ్లాసులు సీసాలు పక్కలకు సర్ది కంచం వాటి మధ్యన పెట్టింది. తిరిగి మౌనంగా వెళ్ళిపోతోంది. మీకు చాలా శ్రమ ఇస్తున్నాను. ఆమె ఒకసారి వెనుదిరిగి చూసి ఏమీ జవాబు చెప్పకుండా కిందకు వెళ్ళిపోయింది. మరో పావుగంటలో హారతి వడ్డన చేస్తుంటే ఆదిశేషయ్య గారు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో హారతి గోడకు ఆనుకొని నిల్చునేది. సీతమ్మ అప్పటికి పురాణం నుంచి వచ్చింది కానీ పెరట్లో ఆరుబయట మంచం వేసుకుని కూర్చుంది. ఆదిశేషయ్య గారు చివరకు అన్నాడు, శ్రీధర్తో నువ్వు తాగుడు మానిపించగలగాలి హారతి. నేనా? అవును, నువ్వే. ఆ పని చేసే అధికారం, అర్హత నీకే ఉన్నాయి. అలా చేసి ఏం లాభం? అదేమిటి హారతి అలా అంటావు? బాగుపడతాడు. మనసు, శరీరము అన్నీ బాగుపడతాయి. ఏ దుఃఖాన్ని మర్చిపోవటానికి ఆయన తాగుడు అలవాటు చేసుకున్నాడో ఆ విషయం మర్చిపోయి తాగుడు మానివేస్తే మరింత పతనమవటం తప్ప బాగుపడటానికి ఆస్కారం ఎక్కడుంది పెద్దబాబు గారు? అప్పటికి ఆదిశేషయ్య గారు భోజనం చేయటం ముగిసింది. మ్లానవదనంతో అన్నాడు, దుఃఖాన్ని మర్చిపోవటానికి అది సరైన దారి కాదు హారతి. మరి ఏది? పేకాడటమా? కాదు. అవన్నీ ఏం చేయాలో తెలియక మేం వేస్తున్న తప్పటడుగులు. ఆ తప్పటడుగులే మీ దుఃఖాన్ని వేన్నోళ్ళ ప్రపంచానికి చాటుతున్నాయి. అవే లేకపోతే మీరు మామూలు మనుషులే, తిరిగి మామూలు ప్రపంచంలో పడిపోయారన్నమాట. హారతి, నన్ను పరిహసిస్తున్నావా? లేదు పెద్దబాబు గారు. నిజాన్ని తెలుసుకోవడానికి మీరు నిరాకరిస్తున్నారు, నేను ప్రయత్నిస్తున్నాను. ఆమె మాటకు సమాధానం చెప్పకుండా ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు. కాసేపు వేచి చూసి ఆమె చెయ్యి ఎండిపోతోంది, ఇహ లేవండి. ఆలోచించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరైనా మీకు చోటు దొరికింది అంది. ఆయన చకితుడై ఆమె వైపు చూశాడు. ఆమె పెదవుల మీద కనిపించి కనిపించినట్లు చిన్న చిరునవ్వు ఒకటి కదులుతోంది. అంతే. అయితే అందులో ఎగతాళి లేదు. హారతిని చూస్తే ఆయనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి ఎంతో గంభీరంగా ఉండి ఆమెతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఒక్కోసారి ఆమె మాట్లాడిన మాటలు వింటే ఈ మాటలు అన్నది హారతేనా అనిపిస్తుంది. ఆయన కంచం దగ్గర నుండి లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గడిచాక హారతి గదిగుమ్మం దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఆయన భార్య చిత్రపటం వంక తదేక దృష్టితో చూస్తూ నిలబడి ఉండటం గోచరించింది. అంతేకాదు ఆయన కంటి చుట్టూ తడి కూడా లీలగా గోచరించింది. ఆయన ఏకాంతానికి భంగం కలుగజేయటం ఇష్టం లేక ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి పెరట్లో ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి 12 గంటలు దాటి ఉంటుంది. హారతికి తన గదిలో ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. పైన ఫ్యాన్ తిరుగుతున్నా కానీ వేసవికాలం అవటం చేత గాలిలో సుఖం లేదు. లేచి కూర్చుని గాఢ నిద్రలో ఉన్న చిట్టిబాబు శరీరం ఒక్కసారి నిమిరి వీలైతే పెరట్లో పడుకుందామని ఆలోచిస్తూ నెమ్మదిగా బయటకు వచ్చింది. మందంగా వెలిగే దీపకాంతిలో ఆదిశేషయ్య గారు సోఫాలో 2 చేతుల్లో తల పెట్టుకుని కూర్చుని ఉండటం చూసి చకితురాలైంది. ఆయన్ని సమీపించి ఇంచుమించు వెనక్గా నిలబడి పెద్దబాబు గారు అని పిలిచింది కంపిత స్వరంతో. ఆయన తల త్రిప్పి చూసి, రాహారతి, నిద్ర పట్టలేదా? అలా కూర్చో అన్నాడు ఎదురుగా ఉన్న సోఫాను చూపిస్తూ. ఆమె ఆయన ముందుకు వచ్చి సోఫాకు ఆనుకుని నిలబడింది. పర్వాలేదు, నిలబడే ఉంటాను, చెప్పండి అంది. ఏ స్త్రీ అయినా సరే ఈ మాట అంటే ఆమెలోని స్త్రీత్వం 10 రెట్లు వికసించి విరిసిన వెన్నెలలా భాసిస్తుంది. ఆదిశేషయ్య గారు పులకితుడైపోయాడు. నిద్ర పట్టలేదు హారతి. అసలు ఈ వేళకి నేనేం చేస్తుంటానో నీకు తెలుసుగా? తెలుసు. అయినా అనుకోని ప్రశాంతత మిమ్మల్ని అలరిస్తుందేమో అనుకున్నాను. ఆయన 1 నిమిషం ఆగి, హారతి, ఒక విషయం నిన్ను సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. ప్రాణాధికంగా ప్రేమించిన భార్యను కోల్పోయిన వ్యక్తి మరో అపూర్వమైన స్త్రీని కలుసుకోవటం తటస్థించి ఆమెను పెళ్లాడటం జరిగితే అతని జీవితంలో తిరిగి సుఖశాంతులు వెల్లివిరేయటానికి అవకాశం ఉందంటారా అన్నాడు. ఆమె గుండె గబగబా కొట్టుకుంది. ఎంతైనా ఆమె స్త్రీగానే స్త్రీలానే వణికింది.
కానీ ఆయన ముఖంలో గాంభీర్యం, ప్రశాంతత తప్ప వేరేమీ చూడలేకపోయింది. ప్రపంచంలో చాలామంది మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారుగా పెద్దబాబు గారు అంది ఎలాగో గొంతు స్వాధీనం చేసుకొని. అందరి విషయం నాకు అక్కర్లేదు, నీ అభిప్రాయం చెప్పు, వింటాను. నా అభిప్రాయం తెలుసుకుని ఏం చేస్తారు చెప్పండి? చేయడానికే అన్నీ తెలుసుకుంటామా? కేవలం తెలుసుకోవడం కోసం తెలుసుకోకూడదా? ఆమె కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి, దీనికి సమాధానం కొన్నాళ్ళు అయ్యాక చెబుతాను, ఇప్పుడు కాదు అంది. ఆదిశేషయ్య గారు తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. అందులో ఏ భావాలు లేవు. మరునాటి మధ్యాహ్నం హారతి తన గదిలో ఒంటరిగా కూర్చుని చిట్టిబాబుకు చొక్కాలు కుడుతోంది. సీతమ్మ లోపలెక్కడో నిద్రపోతోంది. కుట్టుమిషన్ మీద కుడుతున్న హారతికి హఠాత్తుగా చిట్టిబాబు ఆ సమయంలో ఎక్కడున్నాడా అన్న సందేహం కలిగింది. ఈ మధ్య వాడు పక్క ఇంటి పిల్లలతో ఎక్కువగా తిరుగుతున్నాడు. ఎంత అదిలిస్తున్నా, 1000 కళ్ళతో చూస్తున్నా ఎలాగో కన్నుగప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ పక్క ఇంటి పిల్లలంటే హారతికి సుతరాము ఇష్టం లేదు. అందులో ఒక అబ్బాయి మరీ దూకుడుగా, పెంకిగా ఉంటాడు. వాళ్ళంతా చేరి చిట్టిబాబుని పాడు చేసేస్తారని ఆమె భయం. బాబూ, బాబూ అని పిలిచింది. ఎక్కడా చిట్టిబాబు అలికిడి లేదు. మరో 2 సార్లు పిలిచి ఇహ మనసు ఆగక కుట్టుమిషన్ విడిచిపెట్టి గది బయటకు వచ్చింది. హాల్లో ఒక మూల గోడకు ఆనుకొని శివయ్య కునికిపాటు పడుతూ కనిపించాడు. శివయ్య అని పిలిచింది. శివయ్య ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుపుకొని అమ్మా అన్నాడు. బాబు కనిపించడం లేదు శివయ్య. వాడు లేచి నిలబడి పైబట్ట దులుపుకొని ఎక్కడికి పోతాడమ్మా, మహా అయితే ఆ పక్క ఇంటికి పోయి ఉంటాడు, ఉండండి చూసొస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చే వరకు హారతి అదిరేగుండెతో హాల్లో అటు ఇటు పచార్లు చేస్తోంది. 2 నిమిషాలు గడిచాక గుమ్మం దగ్గర అలికిడై ఆశగా చూసేసరికి శివయ్య ఒక్కడే కనిపించాడు. వాళ్ళ పిల్లలు చిట్టిబాబు కలిసి ఎటో వెళ్ళారటమ్మా, అక్కడ కూడా లేడు. ఎటు వెళ్ళారట? తెలీదుటమ్మా. అడిగితే ఎవరింటికో ఆడుకోటానికి పోయి ఉంటారు, వస్తారులే, ఏమిటంత కంగారని కసురుకున్నారు. హారతి ముఖం పాలిపోయింది. ఏం మనుషులు వాళ్ళు, పిల్లల పట్ల అంత అజాగ్రత్తగా ఉండగలుగుతున్నారు. హాల్లోంచి బయటకు వచ్చి పోర్టికో పక్క నుండి నడిచి గేటు దగ్గరకు వచ్చి నుంచుంది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఆ రోజు ఎండగా లేని మాట నిజమే. అయినా రాలుగాయ పిల్లలు కాకపోతే వేళకాని వేళ బయటకు పోవటం ఏమిటి? గేటు దగ్గరే నిలబడి ఏం చేయటమా అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తోంది. శివయ్య ఆమె ప్రక్కనే నిలబడి తలగోక్కుంటున్నాడు. అవతల వీధిలో పెద్ద చెరువు ఒకటి ఉంది. ఓ సాయంత్రం చిట్టిబాబుతో షికారు వెళ్ళినప్పుడు హారతి దాన్ని చూసింది. ఆ చెరువు చుట్టూ సరైన గోడ కూడా లేదు. ఆమె భయపడిపోయి అప్పటినుంచి అటుకేసి వెళ్ళటం మానేసింది. పక్కింటి పిల్లలు అసలే దూకుడు పిల్లలు. గోడలు ఎక్కటంలోనూ చెట్ల మీదికి ఎగబాకటంలోనూ వాళ్ళు సిద్ధహస్తులు. ఒకవేళ వాళ్ళంతా కలిసి ఆకతాయితనానికి ఆ చెరువు వైపు వెళ్ళలేదు కదా అన్న ఆలోచన వచ్చేసరికి ఆమె గుండె గబగబా కొట్టుకుంది. శివయ్య అంది కంపిత స్వరంతో. అమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. పక్క వీధిలో చెరువు దగ్గరకు పోయి చూసి వద్దాం పదా. ఇద్దరూ బయలుదేరారు. 10 అడుగులు వేశారో లేదో దూరంగా 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించారు. హారతి పరీక్షగా చూసింది. వారిలో ఒకడు చిట్టిబాబు, రెండోవాడు పక్కింటి నాగరాజు. హారతి ముఖం సంతోషంతో వికసించింది. పిల్లలు దగ్గరికి రాగానే బాబూ అని పిలిచింది గట్టిగా. చిట్టిబాబు ఆమెను చూసి అక్కా అని అరుస్తూ ఒక్క ఉరుకున ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి కాళ్ళు 2 గట్టిగా కావలించేసుకున్నాడు. చిట్టిబాబు వణికిపోతున్నాడు. వాడి ఒళ్ళు చల్లగా మంచులా తగిలింది. ఆమెకు ఏమీ అర్థం కాక ఆదుర్దాతో వాణ్ణి ఎత్తుకుని తన హృదయంలో దాచుకుందామనుకుంటున్న వాడి ముఖాన్ని బలవంతంగా విడదీసి పరీక్షగా చూసింది. చిట్టిబాబు దెబ్బతిన్న పావురంలా గజగజ వణికిపోతున్నాడు. ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. గుండ్రని చిన్న కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఒళ్ళంతా తడిసి ఉంది. హారతి తల పక్కకి తిప్పి చూసేసరికి నాగరాజు ఏడుస్తూ వాళ్ళ ఇంటివైపు పరిగెడుతూ ఉండటం గోచరించింది. ఏం జరిగింది బాబూ అని అడిగింది కంఠం తడబడుతూ ఉండగా.
చిట్టిబాబు ఆమె వైపు దీనాతి దీనంగా చూశాడు. వాడి ముఖంలో కళ్ళల్లో చెప్పరాని భయం. అక్కా, నాకు భయం. ఇంటికి తీసుకెళ్ళు. మాట రావటం కష్టమైపోయింది వాడికి. హారతి వాణ్ణి గట్టిగా పొదవి పట్టుకొని త్వరగా నడుస్తూ ఇల్లు చేరుకుంది. వాడు తన చేతులతో ఆమెను గట్టిగా చుట్టేశాడు. లోపలికి వచ్చాక గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. కానీ చిట్టిబాబు ఆమెను గట్టిగా పట్టుకుని వదల్లేదు. భయం లేదు బాబు, ఏం జరిగింది చెప్పు అంది వాడి వీపు నిమురుతూ. అక్కా, ఆమె ముఖంలోకి అమాయకంగా దీనంగా చూశాడు. అంతలోనే వాడికి ఏడుపు వచ్చేసింది. నేను, నాగరాజు, కేశవులు చెరువు వైపు వెళ్ళాం. నాగరాజు అందులో దిగుదామన్నాడు. హారతి భయంతో గడ్డకట్టుకుపోయినట్లయిపోయి చెరువులో దిగారా అంది తడారిపోయిన కంఠంతో. దిగామక్కా, నాగరాజు పర్వాలేదన్నాడు. కేశవులు అక్కా, కేశవులు బుడుంగుమని మునిగిపోయాడు. హారతికి మతిపోయింది. ఇది నిజమా బాబు? కేశవులు చెరువులో మునిగిపోయాడా అని అరిచింది వెర్రిగా. చిట్టిబాబుకు మాట రావటం లేదు. అయినా ప్రయాసపడి కొడిగట్టిన ప్రాణంతో ఎలాగో చెబుతున్నాడు. అవునక్కా, మునిగిపోయాడు. మాకన్నా ముందున్నాడు, మునిగిపోయాడు. వాడి చెయ్యి నీళ్ల పైకి వచ్చిందక్కా, పట్టుకుందామని నా చెయ్యి చాపాను, అందలేదక్కా, మునిగిపోయాడు. వాడి చెయ్యి తర్వాత కనిపించలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చిట్టిబాబు. భయం వేసి మేం పరిగెత్తుకుని వచ్చేశాం. ఇంతలో వాకిట్లో ఏదో గలాభా వినిపించింది. అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. చిట్టిబాబుని గుండెలకు హత్తుకుంటూ అదేమిటో చూసి రమ్మని పంపించింది శివయ్యను. శివయ్య బయటకు వెళ్ళి చూసి వచ్చి, పక్కింటి వాళ్ళంతా చెరువు దగ్గరకు పరిగెడుతున్నారమ్మగారు, వాళ్ళ తల్లి ఒకటే ఏడుస్తోంది అని చెప్పాడు. నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి చూసిరా శివయ్య అంది హారతి. వాడు కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు. భగవంతుడా అనుకుంది హారతి. ఏ విధంగానైనా సరే ఆ పిల్లాన్ని బతికేటట్లు చెయ్యి, ఈ నింద మా మీద పడేటట్లు చెయ్యకు. ఈ ఇంటికి వచ్చాక భగవంతుని కోరిన మొట్టమొదటి కోరిక అది. అదైనా చిట్టిబాబు గురించి. భయం లేదని వాడికి నచ్చజెబుతూ ప్రయత్నం మీద మంచం మీద కూర్చోబెట్టింది. తడి బట్టలు తీసేసి పొడి బట్టలు వేసింది. వాణ్ణి పడుకోబెట్టి ఛాతి మీద చెయ్యి వేసి నిమురుతోంది. ఆమె మనసు చెరువు దగ్గర జరిగే తతంగాన్నంతా ఊహించుకుంటోంది. నువ్వు దగ్గర ఉండక్క, నాకు భయం వేస్తోంది. హారతికి కళ్ళలో నీళ్లు నిండుకొచ్చాయి. ఈ అక్క ఉండగా నీకెలాంటి భయమూ లేదు బాబు, కళ్ళు మూసుకుని పడుకో, అసలేమీ జరగలేదు, అంతా మర్చిపో అంటూ వాడి ముఖం మీద కొంగి చెంప మీద మృదువుగా ముద్దు పెట్టుకుంది. కేశవులు చచ్చిపోయాడా అక్క? ఛీ, అవేం మాటలు బాబు, కళ్ళు మూసుకుని పడుకోమని చెప్పానా? చిట్టిబాబు కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మూతలపడ్డ కనురెప్పలు కూడా వణుకుతున్నాయి. కాసేపు ఉండి మళ్ళీ కళ్ళు తెరిచి ఆమె వంక జాలిగా చూశాడు. నేనప్పటికీ పట్టుకుందామని చూశానక్క. అబ్బా, ఆ విషయాలు మర్చిపో బాబు. చిట్టిబాబు మెదలకుండా పడుకున్నాడు. అయినా వాడి ముఖంలోని భయోత్పాతం తొలగిపోవటం లేదు. చెరువు నీళ్ళలో మునిగిపోతున్న కేశవులు వాడి చెయ్యి నీటిపైకి లేవటం, చివరకు అది కనబడకుండా పోవటం వాడి కళ్ళ ముందు మెదులుతూ ఉంది. చీటికి మాటికి ఉలికి ఉలికి పడుతున్నాడు. ఎంతగా జడుచుకున్నాడో, చెమటలు తెగ కారిపోతున్నాయి. హారతికి ఏం తోచడం లేదు. ఫ్యాన్ వేద్దామని లేవబోయింది. చిట్టిబాబు ఆమె చేయి పట్టుకుని, ఊహు, నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నాడు హీన స్వరంతో. హారతి కడుపు తరుక్కుపోయింది. ఎక్కడికి వెళ్ళటం లేదు బాబు, చూడు నీ ఒళ్ళంతా ఎలా తడిసి ముద్దయిందో, ఫ్యాన్ వేసి వస్తాను అని వాడి చెయ్యి మృదువుగా విడిపించుకుని గోడ దగ్గరకు వెళ్ళి స్విచ్ వేసి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. ఓ గంటసేపు గడిచిందలా. ఆ గంటసేపు ఆమె మనసులో లేదు. చిట్టిబాబు భయపడతాడని నిగ్రహించుకుంది కానీ లేకపోతే ఆమెకు భోరుమని ఏడవాలనుంది. ఏడుపు చాలా సమయాలలో నిగ్రహించుకోవడానికి వీలవుతుంది. ఎన్నో సందర్భాలలో మనుషులు భోరుమని ఏడవటానికి కారణం దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోవటం కన్నా
అది బయటకు వ్యక్తం చేసుకుంటే కలిగే సుఖం మీది మమకారం చేతనే. గేటు తెరిచిన చప్పుడైంది. ఆమె ఆతృతగా తల తిప్పి గుమ్మం వైపు చూసేసరికి శివయ్య హాల్లోంచి గదిలోకి వస్తున్నాడు. ఏం జరిగింది శివయ్య అని అడిగింది ఆదుర్దగా. వాడి ముఖం కూడా వాడిపోయింది అన్నాడు. ఈత వచ్చిన 4 జాలర్లు చెరువులోకి దిగి అంతా కలయవెదికారమ్మా. చివరకు శవం దొరికింది. ఇంటికి తీసుకువస్తున్నారు. వాళ్ళ ఘోష చెప్పడానికి వీలు కాదమ్మా. హారతి ముఖంలో రక్తపు చుక్కలేదు. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. చిట్టిబాబు కళ్ళు తెరిచి, కేశవులు చచ్చిపోయాడు కదక్కా అన్నాడు. ఆ మాటలు హారతికి వినబడలేదు. చిట్టిబాబు ఆమె చేయి పట్టుకులాగి, అక్కా మాట్లాడవేం, అక్కా మాట్లాడవేం, నీకు నేనంటే కోపం అసహ్యం వేస్తున్నాయా అన్నాడు. ఆమె ఈ లోకంలోకి వచ్చి బాబూ అని అరిచింది. వాణ్ణి దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకుంది. నువ్వంటే కోపమా, అసహ్యమా? నువ్వేం చేశావు? వెళ్ళొద్దంటే వెళ్ళాను. వాళ్ళే నన్ను తీసుకువెళ్ళారక్కా. ఇంతలో రోడ్డు మీద గడబిడ వినబడింది. ఏడుపులు, మొత్తుకోళ్ళు, కేకలు. హారతి గుండె చిక్కబట్టుకుని విన్నది. సీతమ్మకి అప్పుడు మెలకువ వచ్చింది. మెల్లిగా లేచి వాళ్ళున్న గదిలోకి వచ్చి, ఏమిటి హారతి, బయట ఆ గలాభా అని అడిగింది. హారతి ఏమీ మాట్లాడలేదు. శివయ్యే అంతా చెప్పాడు. విషయం తెలుసుకుని సీతమ్మ గతుక్కుమని, ఎంత పని జరిగిపోయింది దేవుడా, ఈ పాడు చెవులతో ఎలాంటి దారుణాలు వినాల్సి వస్తోంది అని మంచం దగ్గరకు వెళ్ళి చిట్టిబాబు బుగ్గల పునికి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరగగా ఎలా డీలా పడిపోయాడో పిచ్చినాన్న. ఈడుకు మించిన అల్లరి పెత్తనాలు వద్దని నేను నెత్తినోరు కొట్టుకుని మొత్తుకుంటే విన్నావా? చెరువులోకి నువ్వు కూడా దిగావా? మునిగిపోతున్న వాణ్ణి పట్టుకుని రక్షించడానికి ప్రయత్నించావా? ఆ నిర్భాగ్యుడు పోయినందుకు సంతోషిస్తున్నానని కాదు, నీకు కూడా ఆ అపకారం జరిగి ఉంటే మా గతి ఏమయ్యేది అంటూ కుమిలిపోతోంది. ఇంతలో, ఏడి ఆ దౌర్భాగ్యపు గాడిదేది, వాణ్ణి చంపేస్తా, వాడి రక్తం చూస్తా అని అరుస్తూ ఓ స్త్రీ గేటు దాటి లోపలికి రాసాగింది. హారతి మెరుపులా లేచి నిలబడింది. మీరు తలుపు గడియ పెట్టుకుని లోపలే ఉండండి, బయటకు రావద్దు అని సీతమ్మతో చెప్పి రాశివయ్య అంటూ అతనితో త్వరగా బయటకు వచ్చింది. సీతమ్మ విషయం అర్థం చేసుకుని చప్పున గది తలుపులు గడియపెట్టి చిట్టిబాబును గట్టిగా పట్టుకొని మంచం మీద రామనామ స్మరణ చేస్తూ కూర్చుంది. హారతి హాలు మధ్యకు వచ్చి సోఫాను ఆనుకుని నిలబడింది. ఆమెకు చాలా నీరసంగా ఉంది. ముఖం తెల్లగా పాలిపోయి ఏ క్షణంలోనైనా కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి ఉన్న స్త్రీ పక్కింటి గృహిణి. ఇప్పుడు ఆమె రూపం అతి భయంకరంగా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా కణకణలాడుతున్నాయి. జుట్టు చెదిరిపోయి ముఖం మీద భుజాల మీద పడుతోంది. కంఠం మీది రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి. ఆమె వెనుక ఇంకా 4-5 మనుషులున్నారు. ఏడివాడు, నా కొడుకుని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసుడేడి, వాణ్ణి నిలువున చీరేస్తా, వాడి అంతు చూస్తాను ఈవేళ అంటూ కేకలు పెట్టిందామె. హారతి ఆమె మనస్థితి అర్థం చేసుకుంది. ఆమెకు ఆ స్త్రీపై జాలే కలిగింది గాని కోపం రాలేదు. ఎవరిని గురించి మీరనేది అన్నది ప్రశాంత స్వరంతో. ఎవరిని గురించా? నా కొడుకుని పొట్టను పెట్టుకున్న ఆ పరమ దౌర్భాగ్యుడి గురించి. వాణ్ణి ఇలా పిలవండి బయటకు, పీక పిసిగిపోతా. పనివేళ వచ్చి నా పిల్లలను రేప్పెట్టి చెరువు దగ్గరకు తీసుకెళ్తాడా? అభం శుభం తెలియని నా పిల్లలను పెడదారి పట్టిస్తాడా? వాణ్ణి పిలవండి ఇట్లా. మీరిలా కూర్చుని విశ్రాంతి తీసుకోండి. మీ మనసు బాగాలేదు. విశ్రాంత? నాకు విశ్రాంత? అసలు నువ్వెవరివి చెప్పు? హారతి ఇంట్లోకి ప్రవేశించి చాలా రోజులు గడిచిపోయినా ఆమె ఇరుగిళ్ళ పొరుగిళ్ళ వాళ్ళెవరితోనూ పరిచయం చేసుకోలేదు. ఎవరింటికి ఎప్పుడూ పోలేదు. ఆమె ఎవరో, ఆ ఇంట్లో ఆమెకు గల స్థానమేమిటో ఎవరికి అర్థమయ్యేది కాదు. నేను ఈ ఇంటి దాసీని. దాసీదానివా? దాసీదానికి ఇన్ని అజలెందుకు? ఇది రౌడీల కొంప, తాగుబోతుల కొంప, పేకాటరాయుళ్ళ కొంప, రంకుపనులతో మునిగితేలే కొంప.
ఈ కొంపలో చిన్న పెద్ద అంతా రౌడీలే. ఆ వెధవ నా పిల్లలను పాడు చేశాడు. చెరువు దగ్గరకు తీసుకెళ్ళి ఒకణ్ణి చంపాడు. మా ఇంటికి మీ పిల్లాన్ని పంపమని ఎవడేడ్చాడేవ్? వాణ్ణెందుకు అలా ఉసుకొల్పావేవ్? నీకేం పోయే కాలం వచ్చిందేవ్? నా కడుపు కాలిపోయిందేవ్ రంకులాడికి. నీకేం తెలుస్తుందేవ్ నా బాధ? పక్కింటి ఇల్లాలి వాక్ప్రవాహం ఇట్లా హద్దు లేకుండా సాగిపోయింది. దేవుణ్ణి తిట్టింది, విధిని తిట్టింది, ఈ ప్రపంచాన్ని తిట్టింది. అంతలో ఏడ్చింది, జుట్టు పీక్కుంది, గుండె బాదుకుంది. హారతి మీదకు వచ్చి ఆమెను తినేసేటట్లు చూస్తూ అరుస్తూ చేతులు గాల్లో విసిరింది. పిలు, వాణ్ణిట్లా పిలు, ఏం జరిగిందో చెప్పమను. అసలెందుకు తీసుకెళ్ళాలిట నా పిల్లల్ని చెరువులోకి? వాడే తోసి ఉంటాడు. వాడు రౌడీ, వాడు పుండాకోర్. హారతి భరించింది, అంది మృదువుగా. చూడండి, మీకు వచ్చిన కష్టానికి నేను చాలా దుఃఖపడుతున్నాను. పిల్లలందరూ అమాయకులే. బాబేం చేశాడు? మీ పిల్లల కంటే అతనికే వయసు తక్కువ. ఆవేశంలో మీరు అలా మాట్లాడుతున్నారు కానీ కొన్నాళ్ళ క్రితం అతనికి కలిగిన కష్టం మీరు ఎరుగనిది కాదు. ఆ పింజారీ వెధవను వెనకేసుకొస్తున్నావా? కడుపు కాలిన వాళ్ళ బాధ నీకేం తెలిసే రంకులాడికి? ఎక్కడ దాచావు వాణ్ణి? గదిలో పెట్టావా? ఉండు, నేనే వెళ్ళి వాడి అంతు కనుక్కుంటా. ఆ గృహిణి హారతిని ప్రక్కకు ఓ తోపు తోసి లోపలికి వెళ్ళటానికి 2 అడుగులు వేసింది. ఆగు! హారతి కేకతో హాలంతా వణికిపోయినట్లయింది. గృహిణి త్రుళ్ళిపడి ఉన్నచోటనే ఆగిపోయింది. హారతి గబగబా ముందుకు వెళ్ళి ఆమెకు అడ్డం నిలబడింది. ఆమె కళ్ళు అప్పటికప్పుడు ఎర్రబడిపోయిన సోనిమ కాంతితో మెరుస్తున్నాయి. పెదవులు వణికిపోతున్నాయి. ఉద్రేకంతో మా ఇంట్లోకి ప్రవేశించి మా మీదే అధికారం చెలాయిస్తావా? నువ్వు తల్లివా? నీకు పిల్లల్ని పెంచడం తెలుసునా? నీకసలు పిల్లలంటే తెలుసునా? తెలుసుంటే అలా ప్రవర్తిస్తావా? పో ఇక్కడి నుంచి. గృహిణి ఉన్మాదం, ఆవేశం ఎటు ఎగిరిపోయాయో తెలియదు. నోట మాటలేక స్థాణువులా నిలబడిపోయింది. వెనక నిలబడిన మనుషుల్లో ఒకరు ముందుకు వచ్చి హారతి వంక క్షమాపణ అర్థిస్తున్నట్లుగా చూస్తూ, మీరేం అనుకోబోకండమ్మా. పిల్లాడు హఠాత్తుగా ప్రమాదంలో మరణించడంతో ఆవిడ మనసు చెదిరిపోయింది. లేకపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఇట్లా కయ్యానికి కాలు దువ్వుతూ వస్తుందా? రా చెల్లమ్మ పోదాం అంటూ ఆమె రెక్కబుచ్చుకొని ఆమెతో సహా వెనుదిరిగాడు. మారు మాట్లాడకుండా మౌనిలా ఆమె తన కూడా వచ్చిన మనుషులతో బయటకు వెళ్ళిపోయింది. గేటు దాటాక మాత్రం అయ్యో, నా పిల్లాన్ని చంపేశారు దేవుడా అని ఆమె హఠాత్తుగా అరవటం లోపలకు వినిపించింది. హారతికి కాళ్ళల్లో బలం నశించింది. నిలబడిన చోటనే కూలబడిపోయింది. శివయ్య సీతమ్మగారిని కేకేసి గబగబా వెళ్ళి హాలు బయటవైపు తలుపులు గడియవేసి వచ్చాడు. సీతమ్మ తలుపులు తెరుచుకుని లోపల నుంచి వచ్చింది. హారతి పక్కనే కూలబడి ఆమె ముఖాన్ని తన గుండెలకు ఆనించుకుని ఏడుస్తూ, అయ్యో, మా వల్ల ఎన్ని మాటలు పడ్డావు హారతమ్మ, నీకెంత కష్టం వచ్చి పడింది తల్లి అంటూ ఆమెను మరింత దగ్గరగా అదుముకుంది. హారతి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె కన్నుల వెంబడి జలజలమని కన్నీళ్లు కారాయి. అయితే ఆమె దుఃఖానికి కారణం మాటలు పడ్డందుకు కాదు, పక్కింటి గృహిణి గర్భశోకాన్ని తలుచుకొని విలపిస్తోందామె. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.